ఈ వెదర్ ని చూస్తుంటే మంచిగా మిర్చి బజ్జీలు చేసుకొని తినబుద్ధి అయితాంది. హే గైస్, అందరు ఎట్లున్నారు? రూమ్ లో గ్యాస్ అయిపోయిందని తెలిసిన ముచ్చట్నే కదా. అయితే ఇప్పుడు వేరే కాడ దొరికింది గ్యాస్, అక్కడ తీసుకురానికే పోతాను. రూమ్ కాడ నుంచి పోయే లొకేషన్ కి 40 కిలోమీటర్లు చూపించింది. పొయ్యి వచ్చేసరికి సీటు సొట్టలు పడ్డాయి. ఇక రిటర్న్ లో రాగా మధ్యలో ఫుల్ ఆకలి అయితే ఇక కంకైతే తీసుకున్నాం. ఒకటి 20 రూపాయలు తీసుకున్నారు. టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఈ గ్యాస్ వచ్చుడుతోటే ఫస్ట్ పని చాయ్ అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే ఫుల్ తలకాయ నొప్పి లేస్తుంది అటు ఇటు ట్రావెల్ చేసేసారు. ఈ మధ్య వెదర్ ఏమో రోజు చల్లగా ఉంటుంది. ఈ వెదర్ కి మంచిగా మిర్చి బజ్జీలు చేసుకోబుద్ధి అయితే అసలుకే నేను సైగ్గా ఏదన్నా చేసుకోబుద్ధి అయితే వెంటనే వేసేసుకోవాలి అంతే. ఇక మిర్చీలు కట్ చేస్తా అంటే ఇక ఆలుగడ్డలు కూడా ఉన్నాయి కదా, ఒక ఆలుగడ్డ తోటి ఆలుగడ్డ బజ్జీలు కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అవి కూడా వేసిస్తాను. ఇక ఇట్లా రూములు ఉంటే మంచిగా మనకు మనసుకు ఏది అనిపిస్తే అది మంచిగా చేసుకొని తినచ్చు. అదే ఒకవేళ హాస్టల్ ఉంటే ఈ అమ్మ ఏది అనిపించినా గానీ బయటకు పోయి తినాల్సి వస్తుంది. పిండి మంచిగా కలిసింది, అందుకే మంచిగా వస్తాను ఇవన్నీ. ఇక వేడి వేడి ఆలుగడ్డ బజ్జీలు మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వెదర్ చూసుకుంటే తింటా అంటే ఉంటది ఆ ఫీల్. ఇక ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇక పురుగులు దోమలు అయితే పొట్టు ఉంటాయి. జాగ్రత్త ఉండుర్రి.